నా పేరు గోగిశెట్టి సుబ్బారావు, మీ సైకాలజిస్ట్. ఇవాళ టాపిక్ ఏంటంటే, మన పిల్లలు మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా మన పిల్లలకి కొన్ని తెలియకుండా కొన్ని నేర్పిస్తూ ఉంటాం. ఏం నేర్పిస్తామంటే, మనం బైక్ పైన వెళ్ళినప్పుడు బైక్ హ్యాండిల్ పట్టుకోవటం కానీ, కార్లు వెళ్ళేటప్పుడు కార్ స్టీరింగ్ పట్టుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ చేపించి అలవాటు చేసి మనం ఏందో మురిసిపోతూ ఉంటాం. తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతూ ఉంటాం, మా పిల్లలకి ఇది బాగా వచ్చింది, మా పిల్లలు డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు, హ్యాండిల్ పట్టుకుంటున్నాడని. కానీ పిల్లాళ్ళలో ఏమవుతుందంటే, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఓవర్ అయిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి వాడు ఏం చేస్తాడంటే, కొంచెం పెద్ద అయినాక మనం తాళం ఇవ్వకపోయినా, మన ఇంట్లో మనం వాడికి నేర్పించకపోయినా, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, పేరెంట్స్ ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో బైక్ తీసుకుని నాకు నడపటం వచ్చు, నాకు కారు నడపటం వచ్చు అని చెప్పి ట్రై చేసి వాడు బాగా స్పీడ్కి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వటం కానీ, లేకపోతే త్రిబుల్ రైడింగ్ ముగ్గురు నలుగురు ఎక్కి బండి స్కిప్ అయ్యి కింద పడటం కానీ, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వలన వాళ్ళలో చాలా ప్రమాదకరం అనమాట. కాబట్టి 8th 9th 10th వచ్చేసరికి మనం చిన్నప్పుడేమో మనం వెనకాల ఉన్నాం కదా, మన వెనకాల ఉండి మన పిల్లలకు నేర్పిస్తున్నామనే భావంతో మనం ఉండి వాడికి నేర్పిస్తాం తప్ప, కానీ మనం లేనప్పుడు ఆ పిల్లలు చేసే ప్రవర్తనని మనం కంట్రోల్ చేయలేము. అందుట్లో బైక్ కానీ కారు కానీ ఏదన్నా వాళ్ళు నడిపేటప్పుడు మనం ఎక్సలేటర్ బాగా ఇవ్వటం అనేది మనం ఎప్పుడు చూసి ఉండడం ట్రై చేయం. కానీ మన పిల్లలు మాత్రం వాళ్ళలో ఉన్న ఉడుకు రక్తం, యాంగ్జైటీ వీటి వలన ఎక్సలేటర్ ఫుల్గా ఇచ్చేసి మ్యాక్సిమం చూసి వాళ్ళు కంట్రోల్ చేయలేక స్కిప్ అయిపోయి పడిపోవటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మన పిల్లల్ని మనం అలా చేయకుండా జాగ్రత్తగా ఓవర్ కాన్ఫిడెంట్ పెరగకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి హ్యాండిల్ ఇవ్వటం కానీ, స్టీరింగ్ పట్టుకోవటం కానీ ఇలాంటి అలవాటు చేయకుండా జాగ్రత్త పడాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు దీనివలన బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి వాళ్ళు మనకి దూరం అయిపోయి ఎక్కువ ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే టీనేజ్లో అనుకోండి, వాడు 18 years దాటినాక మనం వాడికి పక్కనుండి దగ్గరుండి నేర్పిస్తే మనకు వాడికి రిలేషన్ పెరుగుతుంది, మనకు బాండ్ పెరుగుతుంది, ఎమోషనల్ బాండ్ పెరుగుతుంది. ఆ టైంలో వాడితో కమ్యూనికేషన్ అనేది కూడా చాలా పెరిగింది. కాబట్టి మనం ఆ టైంలో పిల్లలకు నేర్పించడం అనేది, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కూడా మనకు అవకాశం దొరికింది. కాబట్టి ఆ టీనేజ్లో నేర్పించాల్సిందంతా చిన్నప్పుడు నేర్పించి వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యే కన్నా, పిల్లలు ఏదో ఒక వర్క్లో జాయిన్ అయినప్పుడు, జాబ్లో జాయిన్ అయినప్పుడు, ఏదో కోర్సులో జాయిన్ అయినప్పుడు అప్పుడు పిల్లలకి బైక్ నేర్పించి బైక్ హ్యాండ్ ఓవర్ చేయటము ఏదో ఒకటి చేయాలి తప్ప, దానికన్నా ముందే మనకు అవకాశం దొరికింది కదా, మన పని తగ్గుతుంది కదా అని పిల్లల కూరగాయలు కానీ వాటికని వీటికని ఆ బైకుల్ని వాళ్ళకి నేర్పించడం కానీ, వాళ్ళకి ఇచ్చి పంపటం కానీ, ఇక్కడే కదా దగ్గరే కదా 1 kilometer 1/2 kilometer కదా అని మనం ఇచ్చి అలవాటు చేయటం వలన మనం లేనప్పుడు మన బైక్ తీసుకుని వాళ్ళు పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళు చేసే ప్రవర్తనని మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి మనం పిల్లలకి 18 years లోపు బైక్ నేర్పటం అనేది ప్రమాదకరమైంది అనేది గుర్తుంచుకోవాలి పేరెంట్స్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.